యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. భారత గణతంత్ర దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరి ఈరోజు ఈ రిపబ్లిక్ డే గురించి కొన్ని విషయాల్ని అదేవిధంగా ఆయన జీవిత విశేషాలను కూడా తెలియచేయడానికి ఈరోజు మన ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా రిటైర్ అయిన కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారికి దేశ సేవకు ఉన్న అనుబంధం అలాగే ఈ గణతంత్ర దినోత్సవ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మురళి గారు, మీకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రేక్షకులందరికీ కూడా మీ ద్వారా నాకు తెలిసిన విషయాలు అంతో ఎంతో చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు అడగచ్చు. ఈరోజు మనకి రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం. మరి దీని యొక్క విశేషం ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి కాస్త వివరించు సార్. అట్లాగే చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మన దేశం యొక్క పరిస్థితుల్ని, మన దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయాల్ని పిల్లలకి చెప్పడానికి క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మీకు చాలా కృతజ్ఞతలు. ఒక విధంగా అందరికీ తెలిసిందైనా మరొక్కసారి నీ ద్వారా ఆ లోకానికి తెలియజేస్తా ఉన్నాం. మనకు 1947కు ముందు బ్రిటిష్ వాళ్ళ వ్యాపారానికై ఇండియాకు వచ్చి వాళ్ళ కుతంత్రాలతో మన రాజ్యాన్ని, మన భారతదేశాన్ని ఆక్రమించి వారి యొక్క కనుసన్నల్లో ఉంటున్నట్లు వారి యొక్క లాస్ను పెట్టి ఇండియాను పరిపాలన చేస్తుండేటువంటి సమయంలో ఎంతోమంది యోధులు, మహాత్ములు జాతికి ప్రాణాలు అర్పించి దేశానికి సర్వస్వం కోల్పోయి స్వాతంత్రాన్ని గడించిన ఆ మహాత్ముల యొక్క గట్టి ఫలితం వలన మనకు 1947లో బ్రిటిష్ వాళ్ళు బ్లడ్లెస్ వార్, ప్రపంచంలో ఇది గొప్ప చరిత్ర కలిగిన దేశం, రక్తపాతం లేని మహాయుద్ధం. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన దేశం లేదు. అటువంటి ఇంగ్లీష్ వారిని ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఎటువంటి రక్తం చిందించకుండా అహింస అనేటువంటి గొప్ప ఆయుధంతో వారిని ఓడించినటువంటి ఘనత గాంధీ అలాంటి మహాత్ములు ఎంతో కృషి వలన మన భారతదేశానికి ప్రపంచంలో దక్కిన దానికి మనం అందరం గర్వపడుతూ ఉన్నాం. బ్లడ్లెస్ వార్తో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది ఒక గొప్ప సంఘటన. తర్వాత ఇంత పెద్ద దేశం, ఇంత చక్కటి దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ యొక్క చట్టాలు అవన్నీ కూడా వారికి ఉపయోగపడేటట్లుగా ఉండేటట్టుగా అమర్చుకున్నారు. అది సహజమే ఎవరైనా సరే. ఇవన్నీ తెలుసుకున్నటువంటి మనవాళ్ళు దేశాన్ని మనకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కాబట్టి దీనికి తగువైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కడితేనే మనకు దానికి ఎన్నో ప్లాన్స్ కావాలి. ఇది ఇటువంటి పెద్ద భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి అంటే వీటికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఉండడానికి మన వాళ్ళల్లో అప్పటి మేధావుల్లో గొప్ప మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన గ్రంథాలయం అంటారు. ఆయన చదువని పుస్తకం లేదు, ఆయనకు రాని డిగ్రీలు లేవు. అంత మేధా సంపన్నుడు. కొంతమందిని చేర్చి 1946 నుంచే ప్రారంభం చేశారంట ఈ కాన్స్టిట్యూషన్ని మనం ఎలా చేయాలి అని. డిసెంబర్ 9 1946లో ప్రారంభించినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రారంభ దశ అన్ని దేశాల్లో తిరిగి అందరి కాన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ స్వీకరించి వాటిని ఏ విధంగా మనం అమలు చేయాలనేటువంటి విషయంతో మన దేశంలో ఉండేటువంటి మేధావులు దాదాపు 290 మందిని, ఇంకా ఎక్కువ మందిని సంప్రదించి వారి సూచనలు, సలహాలను తీసుకొని ఒక లిఖిత రాజ్యాంగం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు మహానుభావుడు. ప్రపంచంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్. అంతకుముందు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేవు, బ్రిటిష్ వాళ్ళకి కూడా లేదు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ కాన్స్టిట్యూషన్ అని అర్థం.
అటువంటి కాన్స్టిట్యూషన్ మన అందించారు. కానీ అందించిన తర్వాత మనకందరికీ తెలుసు 15th August 1947 బ్రిటిషర్స్ పూర్తిగా సర్వాధికారాలని మనకి ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళు మీ స్వాతంత్రం మీకు ఇచ్చేసామని డిక్లేర్ చేశారు. చాలా సంతోషం. అయినప్పటికీ కూడా అప్పటికి మన కాన్స్టిట్యూషన్ మన చట్టాలని మనం అమలు చేసుకునే దానికి కొద్ది టైం కావాల్సి పడింది. కాబట్టి అంతకు మునుపు 1935లో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు ఏర్పరిచినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్నే ఫాలో అవుతూ ఉన్నాం. అదే భారత చట్టం అని పిలిచేవారు దాన్ని. భారత చట్టం అనేవాళ్ళు దాన్ని. తర్వాత ఈ సందర్భంలో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. మహామేధావి ప్రపంచంలో సి రాజగోపాలాచారి అని మహామేధావి. చాలామంది అంటారు ఆయన శరీరం వదిలిన తర్వాత కూడా ఆయన బ్రెయిన్ కావాలన్నారంట. సచ్ ఏ గ్రేట్ మేధావి. భారతం, భాగవతం, రామాయణం, ఇటు ఆధ్యాత్మికంలోనూ అటు రాజ్యాంగంలోనూ అన్ని విషయాల్లో ఒక మల్టీ టాలెంటెడ్ బ్రెయిన్ కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని గుర్తించిన బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరికి ఇవ్వాలి ఈ బాధ్యతలని, సమర్థుడైనటువంటి భారతీయుడు ఎవరు అని వాళ్ళు పరిశోధించి మన రాజగోపాలాచారికి ఇచ్చారంట. అందుకని ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఆయన ఒక మాట అనేవాడు, తప్పనిసరిగా ఆ మాట మనం ఇప్పుడు చర్చించుకోవాలి. ఆయన చెప్పినటువంటి మంచి ఉద్దేశం ఏంటంటే, ఒక స్త్రీని కానీ చక్కటి విధానంలో పెంచి చక్కగా విద్య నేర్పినట్లయితే ఒక యూనివర్సిటీ పెడితే ఎంత లాభమో అంత లాభం అని చెప్పేవాడు. అంటే స్త్రీ ఎడ్యుకేషన్ అంత అవసరమని. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క జీన్స్ని, వారి యొక్క ప్రభావం మనకు తెలుసు. మా తల్లి ఎంత ప్రభావితం చేస్తుందో పిల్లలని. శివాజీ కానీ, గాంధీ మహాత్ముడు కానీ, మనం చాలామందిని తల్లి యొక్క గొప్పతనం పిల్లలకు ఆటోమేటిక్గా. కాబట్టి తల్లులు బాగుంటే ప్రపంచం బాగుంటుందని ఆనాడే చెప్పాడు ఆయన. సో కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని తర్వాత 1947 ఆగస్ట్ అయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ అంతా చక్కగా ఏర్పరిచి దానికి కావలసినటువంటి అన్ని అమరికలు చక్కగా రూపొందించి వీటిని ఇంకా మనం ఎఫెక్ట్లోకి తీసుకురావాలి అని సంకల్పించి 1950 జనవరి 26వ తేదీ అక్కడి నుంచి మన రూల్స్ మనం ఫాలో అయ్యేదాన్ని స్టార్ట్ చేసాం. దానికి ముందున్న 1935 బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచిన భారత చట్టం రద్దయిపోయింది పూర్తిగా. మనం ఏర్పరచుకున్నటువంటి మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసినటువంటి ఫస్ట్ డే వచ్చి 26 జనవరి 1950. మరి దాన్ని మనం ఈరోజు రిపబ్లిక్ డే కానీ భారత గణతంత్ర దినోత్సవం కానీ అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా మరి దీన్ని రూపొందించడంలో మీరు అన్నట్టు వివిధ దేశాల నుంచి సంగ్రహించారన్నారు కొంత. అవును, మ్యాటర్. అవి ఏవే దేశాలు ఉంటారు? మామూలుగా ఒక 6 దేశాలు అంటారు జనరల్గా. మామూలుగా ఇప్పుడు ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, తర్వాత ఐర్లాండ్, రష్యా, ఒక 6 దేశాలు. కొన్ని పాయింట్లు వీటిని తీసుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి చక్కని పాయింట్స్ అంటే మనకు కూడా భారతదేశానికి నైసర్గిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి వాటిని ఏరుకున్నటువంటి మహానుభావులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. అప్పుడు ఆ రాజ్యాంగంలో ఆయన కూడా చాలా ప్రముఖమైన పాత్ర. దీంట్లో పాల్గొన్న వాళ్ళు నెహ్రూ గారు ఉన్నారు. ఆ రోజు రాజ్యాంగ సభని పెట్టినప్పుడు దాంట్లో నెహ్రూ గారు కానీ, మీరు అన్నట్టు బాబు రాజేంద్ర ప్రసాద్, ఇలాంటి ప్రముఖులు కూడా పెంచారు. వాళ్ళతో పాటు మన ఆంధ్రులు 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రకాశం పంతులు గారు, అదేవిధంగా పట్టాభి సీతారామయ్య గారు. వీళ్ళిద్దరు ఆంధ్రదేశం నుంచి రాజ్యాంగ రచనలో కావచ్చు, రాజ్యాంగ రూపొందనలో కావచ్చు, వీళ్ళ పాత్ర కూడా ఉంది ఆ మహానుభావులతో పాటు. మరి మన భారత రాజ్యాంగము అనేది మనకి ఇచ్చిన, పౌరులకు ఇచ్చిన హక్కులు బాధ్యతలు ఏంటో చెప్పండి. అవును, మామూలుగా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు ఈ భారతదేశంలో పుడతానే కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు. వాటిని మనం మన ఇష్టం వచ్చిన భాష మాట్లాడచ్చు. వ్యక్తి స్వాతంత్రం, మాట్లాడేటువంటి స్వాతంత్రం, మన భావాల్ని మనం
స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. తర్వాత మన వృత్తులను మనం స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఏ వృత్తి కావాలన్నా ఆ వృత్తి, మనకి ఏ వృత్తిలో అభినవేశం ఉంటుందో ఆ వృత్తిని మనం స్వీకరించవచ్చు. ఎక్కడ కావాలన్నా నివసించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనేటువంటిది లేదు. భారతదేశంలో ఎక్కడైనా నువ్వు నివసించవచ్చు. ఇలాగా చాలా చక్కటి ఓటు హక్కు, ఓటు హక్కు అది మెయిన్. అన్నిటికంటే ప్రజాస్వామ్యాన్ని సుస్థిరపరిచేటువంటి ఒక మహా గొప్ప ఆయుధం వచ్చి ఓటు హక్కు. ఈ కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా గొప్ప విషయం ఏంట్రా అంటే ఈ ఓటు హక్కు. దీని ద్వారానే మన యొక్క రాజ్యాంగం చక్కగా ఎన్నుకోబడిన లీడర్స్ వల్ల పరిపాలన చేసేటువంటి హక్కు ప్రతి పౌరుడికి వచ్చింది. అది 18 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా మన పాలకులను మనమే మన కొరకు ఎన్నుకుంటాం. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన. ఎస్, అది అద్భుతమైన రాజ్యాంగం. ఇది ఇప్పటికీ ఎన్నో దేశాలు చాలా శ్లాఘిస్తూ ఉన్నాయి. ఇటువంటిది ఎక్కడా లేదు అనేటువంటిది. ఎందుకంటే సర్వమానవులకి అందరికీ కూడా మనం మామూలుగా అంటూ ఉంటాం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా. ప్రతి పౌరుడికి ఇక్కడ భేదం లేదు. కుల, మత, ఆ ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ లిఖింపబడినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ఇప్పటికీ అనేక దేశాలు శ్లాఘిస్తూ ఉన్నాయి. దాన్ని మనం చక్కగా అమలుపరుచుకోవాల్సిన పరిస్థితి. ఈ రిపబ్లిక్ డే ద్వారా మనం ఒక్కసారి వీటన్నిటిని పునరాలోకించి మనం దానికి కట్టుబడి ఉండేటట్టుగా మనకు మనమే నిబద్ధత చేసుకొని ఈ రాజ్యాంగానికి విలువ తేగవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ గణతంత్రం రిపబ్లిక్ డే మనకు మరీ 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 జ్ఞప్తి చేస్తూ ఉందని నా భావన. మీ విషయానికి వస్తే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. అసలు మీ యొక్క బాల్యం గురించి చెప్పండి సార్. నా బాల్యం పెద్ద శ్లాఘనీయమైనది కాకపోయినా కానీ ఆచరించదగిందే. భగవంతుడి దయ వల్లని నేను మాటిమాటికి అంటూ ఉంటాను అది. ఎందుకంటే బై బర్త్ వచ్చింది. ఒక మహానుభావుడు అవధూత వల్ల ఆయన యొక్క ఆశీస్సులు నిండుగా ఉండేదానివల్ల, చిన్నప్పటి నుంచి మంచి ఆశయాలు ఉండేదానివల్ల మాకు అదృష్టవశాత్తు 6వ క్లాస్ నుంచి, అప్పుడు 6వ క్లాస్ నుంచి 11 SLC అనేవాళ్ళు, 6th to 11th తెలుగు పండితు ఒక మిలిటరీ ఆయన వచ్చారు, శ్రీరాములు ఆయన పేరు. ఆయన పాఠాలు చెబుతున్నప్పటికీ ఎక్కువగా భారతదేశ రక్షణ వ్యవస్థ, దేశం అంటే ఏంటి, దేశంకు మనం చేయాల్సింది ఏంటి, దేశాన్ని నుంచి పొందడమే కాకుండా తిరిగి మనకు దేశానికి ఇవ్వగలిగిన వాళ్ళే నిజమైన మనుషులు అనే భావన వచ్చేటట్టుగా ఆయన తన పాఠాలు చెప్పేవారు. ఆయన నుంచి నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ దొరికింది. జీవితం అంటే ఎప్పుడో ఒకరోజు శరీరం వదలాల్సిందే. ఈ వదిలే లోపు మన దేశానికి అంతో ఇంతో మనం చేయాలంటే మార్గం అప్పట్లో నాకు ఎయిర్ ఫోర్స్ అంటే ఈ డిఫెన్స్ ద్వారా మనం సైనిక దళాల్లో చేరి ఏదో ఒక విధంగా మనం సేవ చేయాలనే భావం పడింది. దానివల్ల నేను ఎయిర్ ఫోర్స్లో అతి కష్టం మీద ఇప్పుడంటే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి, అనౌన్స్ చేస్తారు, ఈజీ. అప్పుడు అట్లా లేదు. అంటే నేను చెప్పేది 1969లో మీరు జాబ్లోకి ఎంటర్ అయ్యారు. పరీక్షకు పోవాలంటే హైదరాబాద్లోనే సెంటర్ ఉంది, ఇంకెక్కడా లేదు. అంటే స్టేట్ క్యాపిటల్లోనే ఉంది ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ సెంటర్. అక్కడికి వెళ్ళడం మా విలేజ్ నుంచి, నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట కాబట్టి అక్కడి నుంచి వెళ్ళడం సుసాధ్యం, కొద్దిగా చాలా కష్టసాధ్యం. సుసాధ్యం కాదు, కష్టసాధ్యం ఆ కాలాల్లో. కానీ మా హెడ్ మాస్టరు నా యొక్క చిన్నప్పటి జీవితం అంటే స్కూల్ యొక్క చూసి HPLగా ఉండడం, అందరికీ మార్గదర్శకంగా ఉండడం, ఈ కళలందు కొద్దిగా ప్రోత్సాహం, కొన్ని డ్రామాలు వేసేవాళ్ళం అప్పుడు. చాలా అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. అప్పుడు ఒక విధంగా
స్త్రీల గురించి ఒక వ్యాసం ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైడ్ పోటీలు పెట్టి జిల్లా వ్యాప్తంగా. అప్పుడు నేనున్నటువంటి ఇంటిలో పరిస్థితులు చూస్తే ఆశ్చర్యపరిచేది. నేను ఇప్పటికీ అనుకుంటాను, కండాల్లో నీళ్ళు వస్తాయి. స్త్రీలు అనేవాళ్ళు ఎంతో పాపం చేస్తుంటే కానీ పుట్టరు అనిపించేట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఉదయాన 4 గంటలకు లేచి కళ్ళాపలు ఇవన్నీ చల్లి నీళ్లు బావి నుంచి మోసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఒడ్లు అవి దంచేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, అన్నం వండి చేసేవాళ్ళు. తర్వాత పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. తిరిగి రాత్రి వస్తానే మేము వెంటనే పడుకుందాం అనేటువంటిది లేదు వాళ్ళకు. అనేక రకమైన పనులు 10-11 వరకు పనులు చేసేవాళ్ళు. ఇట్లా ఒక సర్కిల్ లాగా. తర్వాత మనం ఈ డ్రాబోస్ అంటామే, వాటికి పని చేయడం తప్ప ఇంకేం తెలియదు. ఆ విధంగా ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది. ఆ సన్నివేశాలను నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నా ఎస్ఏలు అవన్నీ రాసేటప్పటికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. మీ పక్కన మీ సమాజంలో జరిగే ఈ యొక్క వాస్తవ పరిస్థితులు రాశారు, కరెక్ట్, దానికి ప్రైజ్ వచ్చింది. అంటే దీనివల్ల మనం స్త్రీలు ఎంత అధికంగా కష్టపడేవాళ్ళు అనేది మనకు ఒకటి. ఇప్పుడు తరానికి అప్పుడు తరానికి ఎంత భేదం. అంత ఓర్పుగా అంత నేర్పుగా అప్పటి స్త్రీలు. ఇప్పుడు స్త్రీలకు అంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండేవి ఉండేదేవే కాదు, పూర్తిగా ఉండేవి కాదు. అవును, ఇప్పటి తరం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు. వారి యొక్క అభ్యున్నతి కానీ వాళ్ళ ప్రగతిని ఇవన్నీ చాటుకోవడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పిన ఆ కాలంలో అసలు లేవు. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు తన స్వయం ప్రయత్నంతో ఎన్నో విషయాలు వాళ్ళు చేయగలుగుతున్నారు. స్పేస్ లేక వెళతా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో కూడా లేడీస్ని అనుమతించారు. మధ్యలో అన్ని రంగాల్లోకి వస్తున్నారు మహిళలు. ప్రతి రంగంలో పురుషుడితో సమానంగా. ఎందుకంటే ఒక విధంగా పురుషుడు సంతోషించాలి. వీడు 100 కేజీలు ఎత్తితే 50 కేజీలు ఆమె ఎత్తుతా ఉందంటే వీడు బరువు తగ్గుతుంటే కదా. మరి మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు దేశం కోసం? తర్వాత నేను ఎయిర్ ఫోర్స్ 1969లో హైదరాబాద్లో ఒక వారం సెలక్షను. సో చదువులో కొంచెం చురుగ్గా ఉండేదానివల్ల అన్ని వాటిల్లో పాస్ అవుతూ వచ్చాను. తర్వాత ట్రైనింగ్ సెంటర్ 1 ఇయర్ ఉండేది. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏ స్టేట్ వాళ్ళు ఫస్ట్ వస్తే ఆ స్టేట్కు గొప్పతనం అని ఆ స్టేట్కు అంతా ఒక్కొక్క సొసైటీ సంఘం ఉండేది. రాష్ట్రానికి సంబంధించింది ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు వాళ్ళు, అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ఆ రాష్ట్ర సంఘాలన్నీ భాషా ప్రతిభ మీద ఒక ప్రెసిడెంటు వాళ్ళ యొక్క గ్రూప్ ఉండేది. ఈ వాళ్ళ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు తగిన సహాయ సహకారాలు అందించేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఆ ట్రోఫీ ఎవరికి వస్తుంది అని, అంటే ఈ ట్రైనింగ్లో నంబర్ 1గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కు ఆ ట్రోఫీ పోయినంత హ్యాపీ వాళ్ళు. దురదృష్టవశాత్తు మన ఆంధ్రాకు అప్పుడు నేను 1970లో నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు గత 5-6 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్కు ట్రోఫీ లేదు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఎంటర్ అవుతానే అందరినీ కొంతమందిని కూర్చొని పెట్టుకొని వాళ్లకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అయ్యా, మన రాష్ట్రం పేరు నిలబెట్టాలి, మీరు గట్టిగా ఎందుకు చదవకూడదు, మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప మహాత్ములంతా ఉన్నారు, కానీ ట్రైనింగ్ సెంటర్లో మనకు పేరే లేకపోతూ ఉంది అంటే అప్పుడు గట్టిగా నేను నిశ్చయించుకున్నా దీనికి కృషి చేయాలి అని. ఇంకా అక్కడి నుంచి ట్రైనింగ్ అయిపోయేంత వరకు ఒక్కరోజు కూడా లీవ్లో వెళ్ళాల. మా అన్న అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేదు. అంటే దీన్ని ఎలాగైనా సాధించాలి అని. అంటే నేను పెరిగినటువంటి పల్లెటూళ్ళు స్కూళ్ళు పెద్ద నాలెడ్జ్వంతమైన స్కూల్స్ కాదు. అయినప్పటికీ ఆ భగవంతుడి దయ వల్ల నేను ఫస్ట్ వచ్చా, ఆల్ ఇండియా ఫస్ట్. ఇప్పుడు ఆ ట్రోఫీ ఆ ఫోటోలో ఉంది, ఇప్పుడు మీరు చూడొచ్చు. పెద్ద ట్రోఫీ, పెద్ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో అంటే చాలా బాగా అప్పుడు ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్లో మీకు వచ్చింది. అవును, ఆల్ ఇండియా నేషనల్. అప్పటి వరకు మన రాష్ట్రానికి లేని ట్రోఫీని మీరు తీసుకొచ్చారు, రాష్ట్రానికి సేవ కూడా చేశారు దేశంతో పాటు. ఒక విధంగా
మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చిన వాడిని. నా జీవితంలో హ్యాపీయెస్ట్ అకేషన్ ఉందంటే దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఎందుకంటే అది ఊహకు అన్నంది వచ్చింది ఆ విధంగా. తర్వాత ఆ విధంగానే ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ నాకు చండీగఢ్ వచ్చింది 1971 వార్లో నేను ఎంటర్ అయ్యా. నేను ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయ్యా, వారు ఎంటర్ అయింది. అప్పుడు డిసెంబర్లో స్టార్ట్ అయింది వారు. వార్లో మీరు ఉన్నారైతే? వారిలో ఉన్న మెడల్స్ కూడా వచ్చాయి. ఇండో పాక్ 1971. అక్కడ మీరు ఎలాంటి సేవలు అందించారు దేశానికి? ఆ దేశానికి డైరెక్ట్గా సేవలు అందించలేదు, కానీ ఎందుకంటే ఒక్క పైలట్స్ అనేవాళ్ళు మాత్రం డైరెక్ట్గా సేవ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు ఒకదిగి బాంబులు ఎత్తుకొని పోయి బాంబులు వేయడం, ఆ తర్వాత వాళ్ళ మిజైల్స్ వీటన్నిటిని తప్పించుకొని తిరిగి రావడం అంటూ చాలా రేర్ అనేవాళ్ళు. దేశానికి ప్రాణాలు అర్పించేదానికి. ఇక్కడ ఒక్క విషయం ముఖ్యంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, మన ఇండియన్ పైలట్స్ యొక్క సాహసం ఏంటో కానీ వాళ్ళు ఒకరికొకరు పోటీపడి నేను వెళ్తానని వచ్చేవాళ్ళు. నాకు ఇవ్వండి ఛాన్స్ అని యుద్ధానికి పోవడానికి. మనమైతే భయపడతాం, ఆంధ్రాస్ ఎస్పెషలీ. నేను అనకూడదు కానీ బట్ వాళ్ళు అంత డేరింగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ పంజాబీస్ అంటే గుర్తొచ్చింది నాకు. పంజాబ్ నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తిని దేశ భద్రత సైన్యంలో చేర్పిస్తారట. ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్. అందులో ఎవరైనా కానీ ఎవరింట్లో కానీ సైన్యానికి పంపించకుండా ఆ ఇంటికి భార్య ఆడపిల్లని కూడా ఇవ్వరు. ఎందుకంటే అది పనికిరాని ఫ్యామిలీ. అందులో ఈ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మహాగౌరవం. మేము అప్పుడప్పుడు విలేజెస్కి వెళ్ళేవాళ్ళం పంజాబ్లో ఉన్నప్పుడు. కానీ ఆ విలేజెస్లో దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. ఇప్పటికి కూడా డిఫెన్స్ ఫోర్సెస్ అంటే వాళ్ళకున్న రెస్పెక్టు మన సౌత్ స్టేట్స్కి లేవు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా వార్ అంటే వీళ్ళకి తెలియదు. కాబట్టి చాలాగా వాళ్ళు గౌరవింపబడ్డే వాళ్ళు అటు సైడు. తర్వాత అలాగనే నేను కూడా ప్రతి ఎయిర్ ఫోర్స్లో, ఆ ఎయిర్ ఫోర్సు యుద్ధంలో మహాభయంకరమైనటువంటి అనుభవాలు. మా పక్కనే ట్రెంచ్లో బాంబు పడింది ఒకసారి. అంటే ఇంకొంచెం దగ్గర ఇలా పడి ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చునేవాడిని కాదు, ఇంటర్వ్యూ ఉండేవాడు కాదు. దైవ నిర్ణయం. నిజంగా ఈరోజు మాకు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీలాంటి వ్యక్తులు, దేశానికి సేవ చేసిన వ్యక్తులు ఈరోజు మా స్టూడియోకి రావడం, మా యొక్క ఈ ఇంటర్వ్యూలో మీ యొక్క అనుభవాలు కావచ్చు, అదేవిధంగా రిపబ్లిక్ డే గురించి విశేషాలు కావచ్చు మాతో పంచుకున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీకు కూడా చాలా సంతోషం. ఇంత అవకాశం కలిపి ఒకేసారిగా ఇంతమంది ప్రేక్షకులతో మాట్లాడే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు మీ యాక్టివ్ యాజమాన్యానికి సర్వదా వినమ్రతగా కృతజ్ఞతలు జోడిస్తూ సెలవు తీసుకుంటాం. ఇదండి ఈనాటి భారత గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరి మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.